తీసుకుని వచ్చారు. అప్పుడు అధికారంలో లేనప్పుడు వానలో తడిచాడు. ఇప్పుడు అధికారం వచ్చిందంపి గొడుగు అన్నీ కావాలని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో తెగ పెడుతున్నారు సార్. దాని గురించి మీరేమంటారు? పూర్తిగా వాళ్ళు చూడలేదనుకుంటా. గొడుగు తీసేయంటారా అని చెప్పి ముందుకెళ్ళి మాట్లాడినటువంటి ఆ స్పీచ్ వినలేదనుకుంటా. కళ్ళు కనపడలేదు, చెవులు వినపడలేదు అనుకుంటా. కొన్ని సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మైకులు తడిసిపోతున్న సందర్భంలో ఆయన అన్నమాట గొడుగు పెట్టండి మాట్లాడింది. ఇది కూడా ట్రోలింగ్కి అవకాశం ఉన్నటువంటి ట్రోల్ చేస్తున్నారంటే మరి వీళ్ళ మనస్తత్వం ఎలాంటిదో, వాళ్ళ మనుషులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ పార్టీ ఎలాంటిదో, వాళ్ళ నాయకుడు ఎలాంటి వాడో ఇందులోనే అర్థమవుతుంది. ఈ గొడుగు ఇప్పుడు వర్షం పడిపోతుంది, అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వర్క్ వస్తువులన్నీ తడిసిపోతున్నాయి. మనమే 4 చినుకులు పడితే టక్కాట పక్క పారిపోతాం. వాస్తవంగా అప్పుడెప్పుడో గొడుగులు మనకు అవసరం లేదన్నమాట వాస్తవమే. తర్వాత గొడుగన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ గొడుగు తప్పించేసి ముందుకెళ్ళిపోయి మాట్లాడిన సందర్భాన్ని వీళ్ళు చూడలేదేమో, కళ్ళు కనపడలేదేమో. కాబట్టి ట్రోలింగ్కి కొంచెం సినిమాని ట్రోల్ చేయకండి. ఫస్ట్ సినిమా వల్ల ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి కాబట్టి సినిమాని ట్రోల్ చేయకండి, పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసుకోండి. ట్రైలర్ చాలా అద్భుతంగా అనిపించింది. ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఓ పెద్ద డైరెక్టర్ పాన్ ఇండియా సినిమా తీసి ఓ అద్భుత విజయాన్ని సాధించి ఓ పెద్ద డైరెక్టర్గా కాబోతున్నాడు సుజిత్ అనిపించింది. ప్రతి ఎవరి షాటు కూడా చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉత్సాహంగా, ఇంతకుముందు సినిమాల్లో కంటే కూడా ఉల్లాసం చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ సినిమాలో అనిపిస్తుంది. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ మూవీ తీస్తున్నారు, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఫ్యాన్ అనేవాడు హీరోని ఎలా చూడాలి అనుకుంటాడో అలా చూపించాడని చెప్పి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సుజిత్ని చాలా అభినందించారు. ఎందుకంటే ఈ సినిమాని ఆయన మాటలు తక్కువ చెప్తాడు, పని ఎక్కువ చేస్తాడు. మనం నేరేషన్ చేసేటప్పుడు మామూలుగా చెప్తాడు, కానీ స్క్రీన్ మీద అద్భుతంగా చూపిస్తాడని చెప్పారు. ఈ పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో ఈ సినిమా ఓ అద్భుత సినిమాగా, పాన్ ఇండియా సినిమాగా, మంచి సినిమాగా నిలబడబోతుంది. పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు గురించి పక్కన పెడితే సుజిత్ భవిష్యత్తు మాత్రం ఓ అద్భుతంగా ఓ మంచి డైరెక్టర్గా నిలబడబోతున్నాడు. మరి ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు? ఇంత అని చెప్పలేం, కానీ ఎంతో కలెక్ట్ చేయొచ్చు.